కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షము రచించినారు. తెలుగు సాహిత్యములో ప్రప్రథమంగా జ్ఞానపీఠ పురస్కారం పొందిన గొప్ప పద్యకావ్యం ఇదే. ఈ కల్పవృక్షములో ఎంపిక చేసుకున్న ఆయా ఘట్టాల్లోని కొన్ని పద్యాలను మీకు వినిపించే అవకాశం కలిగినందుకు ఆనందిస్తూ హనుమాన్ల భూమయ్య. శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచువు ఆనందవల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్నమేకల కటాక్షీభూతనిహార రుక్శ్రీమంతంబై పొల్సు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వరా. మరలనిదేల రామాయణంబన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే సేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన. తలచిన రామునే తలచెదనేనును నా భక్తి రచనలు నావిగాన. కవి ప్రతిభలోన ఉండును కావ్యగత శతాంశములయందు 90 అయిన పాళ్ళు ప్రాక్విపశ్చిన్మతంబున రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి. వ్రాసిన రామచంద్రుకథ వ్రాసితివనిపించుకో వృధాయాసముగాక కట్టుకథలైకమా పరమా అటంచు తా చేసిన తండ్రియాజ్ఞయును జీవుని వేదన రెండునేకమై నా సకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్. నకనకలాడునట్టి కడుపులన్ వచ్చి త్రేచుచు పోయెడు తిరువరులును చినిగిన గుడ్డల చనుదెంచి నూతన పరిధానములదాల్చి అరుగుజనులు పరిదీనవదనులై అరుదెంచి ఉత్సాహకృత మదహాసులై ఏగువారు సందేహ భజనాస్యములతో వచ్చి ఆశ్చర్య సూచిముఖాల సనెడువారు పొలుతురనాతురులు యాచకులును నిత్యకలిత బహుళ కార్యాంతరాగతులు విశ్వనాథ వంశాబ్ధి శశి శోభనాద్రియింట ఇరులు వదలి వెల్తురులు గొంచు ఎగినట్లు. అట్టి తండ్రికి పరమభక్తాగ్రగణ్యుడైన పుత్రుడనేను రామాయణంబు నీకు తండ్రికి భేదంబు లేకయున్న పరమ నిశ్చల బుద్ధి అర్పణము సేతు. అలనన్నయ్యకు లేదు తిక్కనకు లేదు ఆభోగము అస్మాదృశుండు అలఘుస్వాదురసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టిది. ఆ వ్యోమపేశల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిల వంశస్వామికి ఉన్నట్లుగన్ కఠిన స్తనోపరిక్రైవేయమణి కాంతి కర్ణతాటంకంబుగాడి పరుప కమ్రనితంబాగ్రకాంచి కింకిణులతో కరకంకణధ్వనుల్ కలతబూన మౌళి క్లప్త
శశాంకమాలాతపములపై ఫాలస్థలీ జ్యోతి పరువెట్ట తత్కాల విచలితాధరహాసమాధుర్యము ఆత్మప్రసన్నత అగడు పరుప పాలితాన్యోన్యలంఘన స్పర్ధములును చాలితాన్యోన్య సౌందర్య సరసములును నైన పలుకుల కూడిక అనగనొప్పు శరదామూర్తి నాయద చాలుగాక శరదామూర్తి నాయద చాలుగాక. ఈదృశంబుగా మహాకావ్యరచనా ప్రసూనవన బంభరాయమాణ చిత్తుండనై సర్వధర్మమూల బీజంబుగా అవిచ్ఛిన్న సంప్రదాయార్థినయీ ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపు తెనుగుతోట ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యపేటి శ్రీనాథుడు రసప్రసిద్ధధారాధుని కృష్ణరాయడనన్యకృతి ప్రబంధ పెద్దన్న వడబోత పెట్టి నిక్షురసంబు రామకృష్ణుడు సురారామ గజము ఒకడు నాచన సోమన్న ఉక్కి ఉండు చెరిపి 10 సార్లు తిరుగవ్రాసినను ముఖవోని ఈ ఆంధ్ర కవిలోక మూర్ధమణుల మత్పురుస్థానములుగా నమస్కరించి భాస కాళిదాస భవభూతి విఘ్నాగులకు ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి భట్టునకును రామకథాభాష్యకారులకును మోడ్పు కైఘటించి అచ్చమైన అమృతము అమరులు త్రావినారోయి దానికేన సూయపడను పరమమౌని అయిన వాల్మీకి కృత రామ సత్కథా సుధారసంబు త్రావి సర్వకావ్యవాక్కు జనియించే ఏ మౌని వదన సీమ నుండి వానిదలతూ సర్వశిల్పభూమి సర్వలక్షణ లక్ష్య నవవిధాతృభూతు నాకు జాతూ ఈ సంసారము ఇదెన్ని జన్మలకు నేనీ మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా సత్కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తీర్పగలదా కాకుత్స్థుడౌ స్వామి గాథా సంపన్నము భక్తి తీర్చినను ద్వైతాద్వైత మార్గంబులన్ ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవడు సుకవిశప్తవాచ్యుండు ఇక కుకవి నింద అప్రశస్త పథంబుగాన ఉటజేసి ముని రుణముదీర్ప ఈ కావ్యమును రచింతూ యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తిగల్గినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమప్పినన్ మదికి ఉదాత్త కల్పనల మక్కువ కల్గిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమీ నాది వ్యవహార భాష మంధరము శైలి తత్వము రసధ్వనులకు ప్రాధాన్యమిత్తు రసము పుట్టింపగా వ్యవహారము నెరుంగజనును లోకము వీడి రసము లేదు తొడవుల్ వృత్తులును గుణంబులును రీతుల్ వ్యంగ్యముల్ దీప్తి ఏర్పడగా కావ్యత
సంస్కృతం బొలసి ఆంధ్రం బయ్యే ఈ తెలుగు మేల్నుడికారమ్ములు దేశ్యముల్ పలుకుబళ్ళున్ జాతి మాట్లాడు కైవడి సత్కావ్యములొప్పు ఆంధ్రమున నా రామాయణం బట్టిదే నా రామాయణం బట్టిదే. ఆత్మనిత్యం అకాలాద్యవచ్ఛిన్నం సచ్చిదానంద సంపచ్చయం అద్వితీయం ఏకం అపరిణామప్రాప్తమపరిమేయం మది అత్సతిలివి అట్టి జ్ఞానముతోడ ఐకకాలికముగా ఆదిమునుల్ గలరు ఆ ప్రభువులు యోగ నిద్రాముద్రనూని తామే యదై అదియ తామయ్యుందురు అమృత కళలు ఆత్మతో ఆదిమునులెట్టులు అవనితోడ ఆది నృపులైకకాలికులై చరింత్రు ఆ నృపులయందు ఇక్ష్వాకువు అంబుజాప్తుమనుమడొప్పు వైవస్వతమనువు కొడుకు ఆ ఇక్ష్వాకులు కోసలంబులు అయోధ్యాపట్టణాస్థానిగా భూయో ధర్మ వివర్ధమానమివ పూర్తిన్ కృతత్రేతలన్ క్ష్మాయోషానవకంఠహార తరళస్థానీయులయ్యేలిరి ఆగ్నేయం వై నమఃసుతో శృతివిధా నిర్ణీత ధర్మంబుతో శృతివిధా నిర్ణీత ధర్మంబుతో అందర తండ్రులు అలధర్మకాములు తన తండ్రి ఏకకాంతారతుండు అందర తల్లులు అవనిరాట్ కన్యలు తన తల్లి అప్సరోజనవతంసము అందర బిడ్డలు అధిక ధర్మాత్ములు తన బిడ్డ ప్రత్యక్ష వనజనేత్రుడు అందర భాగ్యముల తినాకములు తనదగు భాగ్యము అఖిల లోకాతిశాయి తన కడుపు విష్ణు పండించుకొనుట చేత తన కడుపు విష్ణు పండించుకొనుట చేత ముని జగన్నేత కశ్యపు మొదలి ఉత్తి దశరథుండొప్పు ఐక్ష్వాకు ధరణిపతులలోన తన పూర్వులందరలోన మిగిలి ఆరయ ఎందరేని కలరాయన కంగనలు అందు మూగురు ఇంపారిన ప్రేయసుల్ గుణగణాబ్ధులు కోసల రాజపుత్రి దేవేరి సుమిత్ర శాంతగుణపేటిక కేకయ రాజకన్య హేలారతిడాగురేకుల తళత్తళ కాటుక రాజుకంటికిన్ కౌసల్యముక్తికాంతా సమానాకార నలిసుమిత్ర ఉపాసనాస్వరూప విజయరమాకార వినయాంబుధి సుమిత్ర కైకేయి మధుసామగానమూర్తి కౌసల్య నవశరత్కాల మందాకిని సితపుండరీకంబు శ్రీసుమిత్ర మందార పుష్పంబు మహిళామణి సుమిత్ర కైకేయి నునుక్నల్ల కల్వపూవు ధర్మకామంబులీరంట దశరథుండు ముగురు భార్యలందును రసమూర్తులందు అమృత సౌఖ్యానుభూతి అధ్యయన సుఖము తీర్థభోగ సుఖము సిద్ధింపగనియే
అహల్యాఖండము. విశ్వామిత్రుడు దశరథుని కడకు వచ్చుట. అర్ఘ్యమర్ఘ్యము పాద్యము పాద్యము అవనిపతి చెప్పబంపుడి, అవనిపతికి చెప్పబంపుడి, ప్రభువు వశిష్ఠమునికి తెలియవలయు, బ్రహ్మర్షికి తెలియవలయు. కక్ష్యాంతరముల చక్కగ త్రోవవదలుడా, ద్వారపాలకుల మొత్తములవారు, ఇరువంకలను బరాబరులుగా నిలుపుడా, చాలులై వెండి బెత్తాలవారు, రహిని కర్పూర నీరాజనం వెత్తుడా, కంకణాలు లియ హెగ్గళ్ళవారు, వింజామరమ్ములు వీవుడా, వినయమ్ము కందళింపగ కంచుకాలవారు. ఎవరయా ప్రతీహారులు ఆ ఎవరుగాని, అవనినాథునకును కబురందవలయు, ఇంక ఇచ్చటనే ఉండిరేమి మీరు. రాజఋషి బ్రహ్మఋషి గాధిరాజసుతులు. ఒక్క నిమేషంబులోన జాబాలి కశ్యప సుయజ్ఞ వశిష్ఠులరుగుదేర దశరథుండు సపురోధసుడై విశ్వామిత్రునకెదురుపోయి, దూరము నుండి లేనగవుతో వినయంబును భక్తితో చగా, తోరపు కంపమయ్యసగు దోసిలితో సవిధంబుజేరి, గంభీరతయున్ ప్రసన్నతయు మించిన మౌని మొగంబు కాంచుచున్, ధారణినేతయున్ విధి విధానముగాయిడే అర్ఘ్యపాత్యముల్. అంత విశ్వామిత్రుండు తక్కిన ఋషులను యథోచితంబుగా మన్నించి, అందరును కలిసి మందమందగమనంబుల రాజగృహంబులు చొచ్చి, అందుపవిష్టులైన ముని రాజుగాంచి, నీచే అనుష్ఠితంబగుగదా మహామతి, దైవంబును మానుషంబునై పొల్చిన కర్మంబనుచు నవ్వ క్షితిపతి అనియన్. మానుష కర్మము మానగ మానవదేహంబు చెడెనే మౌనికులపతి, పూని ఇక దైవికంబనగా నీవచ్చుటకడింది కాదటవే ప్రభూ. అత్సపు జలిగుండె మొదలైన మహోవిభవాచ్ఛమూర్తి, నీవచ్చుట యూషరావనికి వర్షము వచ్చుట, పుట్టుపేదకున్గ్రొచ్చిన కొండ్రలోన నిధి కొర్రునదాకుట, లుప్త బీజమైలొచ్చునబడ్డ వంగడములో నిసువొక్కడు తోచుటో ప్రభూ. ఈ జగమందు ఉదాహరణకేనియు నిన్ను వినా ఘటిల్లునే, రాజఋషిత్వమున్ వదలి బ్రహ్మ ఋషిత్వముగొన్న దీప్రమౌ తేజపు ప్రోవు, నీ అనుమతింబడి అద్భుతముల్ ఘటిల్లే తేజోజిత వేద, చేతోజిత వేద. నా గడప దృక్కినదే 10,000 యాజటీ, నీవై సేరుట నా గృహంబులు, త్రివేణీ సంగమ స్నాన పుణ్యావిర్భావము గల్గె నాయడల. గాయత్రీ మహాదేవి గాయత్రీ మహాదేవి, శ్రీ సావిత్యాకృతి దృష్టుభేదముగా సాక్షాత్కారమిప్పించే, ఏలా వేదమ్ములు 4 మొగాలం పాడినట్లు అయ్యడిన్, 4 మొగాలం పాడినట్లయ్యడిన్. ఊరకయ వచ్చియుందురు కోరిక ఒక్కండు నన్ను కోరుడు,
నేను తీరిచెద జన్మ సఫలత కూరిచి కొన వచ్చినందునకున్ తీర్థమతుల్. ఇది అడుగవచ్చు కాదని మదినెంచకుడు, ఏది అయినా మామక పుణ్యాస్పదము. హఠాత్ స్ఫురితము నీ వదనంబున నుండి రానెవలయును స్వామీ. ఆర్చువాడవీవ తీర్చువాడవు నీవ, నేన తీర్తుననుట నీదు కరుణ. సర్వకర్తృత్వ సంపన్నిధానమంచెరుక కలిగయుండుటే గదయ్యా. అనుచున్న రాజు మాటలకు విశ్వామిత్రుడు సంతోషము పట్టరాక, రఘుకుల మర్యాదార్హము అఘావదారణమునైనయటులాడితి. నీ మఘవచ్చగవదన కళాజగన్యతకు నీ ఉదాత్త సంపదకు తగున్. పాపము ఎన్నేండ్లకో పడయజాలవు, సంతు తుదకే మొరత్నపు తునుక కలిగే. ఏ మునియాశ్రమం మేగిన నీ కుమారుని గూర్చియే చెప్పుకొనుచునుంద్రు. పసివాని పొగడుట పాడిగాదు, అయినను ఇంతని నీ భాగ్యమెట్లు చెప్పా. నా పని చెప్పెద ఆపైని ముందు నీ సుతురామభద్రుని చూడవలయు. కబురు పంపుమనంగ భూకాంతుడంత రామభద్రుని పిలిపించే. రామభద్రుడరుగుదించెను, లక్ష్మణుండరుగుదించే. అతని వెంబడి వినయంబులతిశయిల్లా. ఓయి రఘుప్రవృద్ధ నయనోజ్వల శీతమయూఖ, వారు గాధేయులుసు వశిష్ఠులకు దీటకు తేజపు ప్రోవు. తత్పదాబ్జాయత వందనంబ ఫలమన్నది రెండవ స్వర్గ సృష్టి. దీప్రాయత మంత్రలబ్ధ వరుణాక్ష కృపా వినికృత్త మృత్యువున్ అని తండ్రి పలుక, రామలక్ష్మణులిరువురును గాధేయ పాదాభివందనంబాచరించిన. రాముడు నమస్కరించుచు ఆ మునిపాదములు తాకినంతటన తనూ రోమాంధువులు ఆనంద శ్రీమత్పులకాంబుభంగధృతి ముని పొంగెన్. గాధేయు చూపులు కమలపత్రాభిరమములైన రాము నేత్రముల కలియు. గాధేయు కన్నులు కదలి వశిష్ఠుల స్థిమిత నేత్రములను చెరబోవు. గాధేయు చూపులు కమనీయ రామ మేఘము మేన శంపాభకాంతులయు. గాధేయు కన్నులు కదలి వశిష్ఠ శంపాలోచనైక్య భావంబునందు. రామచంద్రుని మధుర దర్శనములోన ఇరువురు మునీంద్రులను బ్రహ్మ ఋషిత గాధిసుతునకు వశిష్ఠులిచ్చిన శుభ సమయము నందుకన్నను అధిక సౌహార్దులైరి. అధిక సౌహార్దులైరి. విశ్వామిత్రుడు రాముని తన వెంట పంపుమని దశరథునడుగుట. ముని దృష్టి లోనమలచుచు మనుజేశ్వరునిగని వశిష్ఠమౌనింగని తక్కిన వారింగని ఒక క్రొత్త నవ్వు నవ్వుచు ఇటులనియే
ధాత్రీపతితోన్ ఎవరయ్యా రఘురామచంద్రులకు గాని అస్త్ర విద్యా గురుల్ నవబాహాపటు దీర్ఘదండునకు నీ నాయొత్త శిష్యత్వమొప్పవలెన్ శ్రీ రఘురాము బాహుపటిమల్ ప్రాశస్త్యమందన్వలెన్ వివృతంబుల్ మునికోటి యజ్ఞతతి నిర్విఘ్నత్వమొప్పన్వలెన్ మొనసి భృశాశ్వదత్తములు మూల్గుచునున్నవి నాకడన్ మహాస్త్ర నిభృత విద్యలట్లే రఘురామునకయ్యవి ఎల్లనిచ్చెదన్ మనుజ మహేంద్ర పంపుము కుమారుని నా వెనువెంట ఊరకే అనలము దాచుకొన్న ఫలమా క్రతుయోగ్యము కావలన్సుమీ చిత్తమంచు నృపశేఖరుడు ఆ సమదాస్యహాసుడై ఒత్తిగిలన్ నిషణ్ణతను ఒత్తిడి చేసెను మౌని రాజులోనుత్తలమందుచున్ ప్రభు ప్రభూ బ్రతుకంతయువాచి కన్నయీ పొత్తుల బిడ్డ పాయ నిలుపోపనయా నిముసంబుయేనియున్ రాముడు నాకు స్నానమగు రాముడు నాకు జపంబు ధ్యానమున్ రాముడే ఎల్లనా బ్రతుకు రాముడు నన్నునుగన్న తండ్రి ఈ రాము వినా నిమేషము ఔరా మనజాలను కదయేని ఈ రాముని వీడి ఈ అఖిల రాజ్యము గాధిసుతా గ్రహింపవే వసుదేశుండిటులన్న అంతటన విశ్వామిత్రునాస్యోత్కతంబు అసకృత్థాసము చిళ్ళ చిళ్ళలై రాజాంతఃపురంబంతటన్ ముసరెన్ మౌనియు ఇట్లు చెప్పె బళిరా భూపాల నీవేది అయిన సరే ఇంతకు మున్న ఇత్తునని అన్నావే కదా దాతవై నీ కొడుకును గైకొని చని మా కాకలియంచు తిందుమా పిచ్చి నృపా మాకడ ప్రశస్త అస్త్రవ్యాకృతి కలదు అద్ది నేర్పి పంపెదము ఇంతే ఇమ్మగు విద్య నేర్పెదము ఇంకను నాకొక చిన్నమెత్తు కార్యమును చేసి పెట్టవలే ఆపై పువ్వులలోన బెట్టి కైకొమ్మని నీ కుమారుడు ఇడుగో అని నీక ఒసంగువారము ఆపిమ్మట నీవుగానతని వీడవలెన్ మరి మాకు నేటికిన్ నీచులు దైత్య జంతువులనే కులుకారు మరిన్ సుబాహుమారీచులటంచు ఇద్దరు అసృపిషితంబుల నింపి యజ్ఞకార్యాచరణంబు బద్ధమతులై సవవేదిక పాడుచేసి కట్టా చెడజూతురుక్ర వికట ప్రకటావిల చిత్తవృత్తులై ఒక్క సిద్ధిగోరి ఒగి ఎన్నిసార్లు నే మొదలు పెట్టినాడా అది సవంబునెన్నిసార్లు వారలెరించిరి సవంబు తుదకు విసుగు పుట్టి వదలినాడా ఆ దేశం మే వదలితి ఆ దైత్యులు వీర్యవంతులు అద్భుత శిక్షుల్
కాదని శపింతుమన్నన్ కాదా జన్నంబు కోపకలుషితమగుటన్ అమరగ అదిగాకయు కోపము వచ్చుటలేదు తొంటివలె నాకు నృపా కమల ప్రసూకుమారుడు ప్రమాణము వశిష్ఠమౌని వాక్కునయందున్ ఈ జులపాల జుత్తుగల ఈ పసిబాలుని నేనెరుంగుదున్ రాజా వసంగకావలయు రాముని నాకై దైత్యలోక ప్రాణాజిరబద్ధ పీఠుడైనట్టి యముండితడు ఆదితి ప్రసూతాజినమంత తానొలుచు అద్భుత శౌర్య నిధానమీతడున్ అది 10 నాళ్ల యజ్ఞము ఇక ఆగుటకైనను వీలులేదు నీ కుదురు త్రిలోక పారిషద కూటములందు ప్రశస్తికెక్కగా మది కలదేని పంపుము కుమారు వశిష్ఠుల తక్కుమంత్రులొప్పుదల ఘటిల్ల చూచుకొని పుచ్చుము భావి మహోవిధాతవై అని రామచంద్రుగని నాయనా నీవీయడన ఉంటివా పో నీ తమ్ముని గూడి ఆడుకొనేదో జననీ గేహములకేగి సందర్శింతో అనిన రామచంద్రుండు సెలవుగైకొని లక్ష్మణునితో నిష్క్రమించిన ప్రాణములు లేచిపోయిన మానవపతికి అంతలోన మౌని వచస్సంతానము స్రవోగతంబులుగా ఇంచుక ఊర్పుగొంచు క్ష్మాపతి అనియన్ పసివాడు రాఘవుడు నా ప్రాణంబులో ప్రాణము ఆ నిసువుంగాంచగ పడ్డ కష్టములు తండ్రీ విస్మృతింకాంచలేవు అసలు ఈనాటికి నేను నీ కరుణ కట్టా ఎంత దూరముగా మసలున్ వచ్చెను లేదో రామునకు శంస్యముల్ 16 వర్షముల్ తా మమకారమేయను తక్కిన ముగ్గురొకెత్తు వాడొకెత్తోముని నాకు వాని విడి ఓర్వగజాలను కోసలేంద్ర కన్యామణి ఓర్వదు ఎవ్వరెటులైనను కైకయు ఓర్వజాలదు ఆ రాముడు లేని నాదు గృహరాజియు చీకటి కోణముల్ ముని చీకటి కొడముల్ ముని లొట్టలు తల్లి క్రొంపొదుగులో చిరుముట్టియ క్రుమ్ము దూడనా చిట్టిని చేతబట్టుకొని సింహఘటాలినెదుర్పజూచెదు ఈ బొట్టెకు రామచంద్రునకు ముష్కరబుద్ధులు కూటయుద్ధులున్ దట్టులునైన రక్కసుల తంతులకెక్కడికి ఎక్కడో ముని ఎక్కడో ముని ఔ నే వచ్చెద యజ్ఞరక్షణకు నా క్షౌహిణీ పూర్ణమౌ సేనం తెచ్చెద యోధ సంతతులు నా సేనాక్రయాయుల్ ప్రచండానీ కోక్రుల తెచ్చెదన్ ధనుజయుద్ధాప్తిన్ ధనుష్పాణినై ప్రాణముల్ కలవట్
పట్టుపోరెద సమారక్షా ప్రతిజ్ఞాప్తినై కాదు కూడదటంచు రాఘవుని కొంచుపోవ ఎంచెదవేని ఓ ముని మహేంద్ర పూని చతురంగయుక్తమౌ శరతోడ నన్ను సైతం మురానీవే నాథమౌని పువ్వులగొట్టినన్ సొలసిపోయడు రాముడు పువ్వులగొట్టినన్ సొలసిపోయడు రాముడు యుద్ధభూమిలోనెవ్వడు వాడు నేర్చినది ఏమి మహా ధనురస్త్ర విద్య ఆ ఎవ్వరు విఘ్నకృత్తిజులు ఎవని పుత్రకుల్ ఏమి వారు నే చివ్వకు దూసి వారలను చెండుటకు ఏమి ఉపాయమొప్పెడిన్ ఆతల నెరింగి యోగ్యస్థాతవ్యముగా బలంబు సమకూరిచి ఆనీతమగుట వలయుగదా చేతోమర్షముగా నాకు చెప్పగదే ప్రభూ అనిన విశ్వామిత్రుండిట్లనియే పౌలస్త్య ప్రోద్భూతుండు ఆ రావణుడు దితిజకులపతి బ్రహ్మదత్తవరంబులన్ త్రైలోక్యంబున్ బాధించున్ భూత వితతి బెగడు కొనగ దైత్య సైన్య భయంకరుండు ఆలోచింపన్ వాడే యజ్ఞాయత నిరత కుపితుడు నాకరాజ విరోధి వాడాలంబంబై యజ్ఞధ్వంసంబనుమతి సలిపెదరు దురాగ్రహానత దర్పులై వాడు సాక్షాత్ వైశ్రవణ భ్రాత వీరిద్దరు మారీచ సుబాహులు వానికి దగ్గర చుట్టములు అనినన్ రాజును నివ్వరంగనుచు వాడు భీతి ప్రధావన యక్షాధిక దేవయోని పటు గ్రీవాదేశ నిక్షిప్తతేజన నిస్త్రింశుడు వానితాకుటకు నే చాలన్ మరెవ్వండు చాలును వాడే మరి 3 లోకముల చాలున్ సంపగా నొంపగా వానికి ఎదురు తీర్పవలదు శ్రీరాముని అల్పభాగ్యునన్ను ఆదరింపు నీవే గురువవౌదు నీవే దైవతమౌదు కుర్రవాడు సమిద కోవిదుండు ఆ సుందోపసుందుల కొడుకులు యమసదృశులు నా కొడుకును పంపించను వానిలో ఒక్కనితోనైనా నా సైన్యములతో యుద్ధమాడనేర్తునని రాజు ఊరకుండిన మౌని భ్రూయుగ మధ్యం బానత ధూమాసిత ప్రభాంశు కలితమై లోని కుపితాగ్ని పిశునంబై నరపతి కనుదోయి అటమట పొందెన్ హద్దులో ఘూర్ణితంబులై అంబునిధులు ఆంతరాణు ఘట్టితములై అత్రివితతి అనలకించిదుల్బణముగా ఆకశంబు పెరిగివచ్చు పొంగులను ఆపికొని తిరిగే అవునయ్యా అవును ఇత్తునంటి మొదలు ఈ అంతంబునందు ఈయనంటివి పోనీ రఘువంశయోగ్యమగునో నీ చేత నీకున్ సుఖంబవు నీ బంధులు నీవునున్ సుఖము పెళ్ళైయుండు ఏ పోదు మానవనాథ సుఖమౌత నీకును
ప్రతిజ్ఞాభంగ పుణ్యాప్తికిన్ ప్రతిజ్ఞాభంగ పుణ్యాప్తికిన్ అని విశ్వామిత్రుండు కుపిత విధుర చలితాంగుడై సభాసదనంబు వదలిపోయిన రాజు త్రొక్కటంబడుచు సుమంత్రునిగాంచి నీవు పోయి ఎటులైన మునిని ప్రసన్నుని కావించి తెమ్మని పంచిన సుమంత్రుండు గాధేయు వెంటదనియే గాధేయుండు విధుర గమనంబురనేగి ప్రథమ కక్ష్యాంతరంబున కూర్చుండిన మంత్రిపోయి బద్ధాంజలి అయి ఆయన యొత్త నిలబడిన మౌని పెడమోమయ్యుండే ఇట సభలో దశరథుడు వశిష్ఠవచనానుసారము రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపుట. పతి వశిష్ఠుగాంచి ప్రాంజలియై ఏమి స్వామి ఏమి బెడద వచ్చిపడియే గాధిసుతుడు ప్రథమ కక్ష్యాంతరముగూడ దాటిపోవకుండ దారి చూపు వైకుంఠమొత్తిగిలినను వైకుంఠమే ఒడ్డుకొనగవలయును మోహవ్యాకులిత చిత్తునన్నున్ గైకో సాకంగ నీకుగాక ఎవరికయా నీకుగాక ఎవరికయా అనిన వశిష్ఠుండిట్లను మనుజాధిప నీవు తొలుత మాట ఒసగి ఆ వెనుకాడనేటికి ఇనకుల మర్యాద యగునటే ఇది తాతా మొదట ఇత్తునంచు పిదపయి కుండుట అశ్వమేధయాగహతము సేత మొదట వాపి త్రవ్వి పిదప పూడ్పించుట ఈవు ధర్మమూర్తి విధియుతగునే ఇదియుతగునే కృతాస్త్రుడో రఘుసుతుండు ఆగోప్తయౌగాధిసూతికి శిష్యాకృతి తేరుచూచుటకు కాదే రాక్షసుల్గాని కౌశికుడెవ్వండని సర్వధర్మకలగా శ్రీమూర్తి పుంజీభవత్ప్రకటామోఘతపస్సు బుద్ధినిధి వీర్యప్రస్ఫురజ్యోతియున్ తొల్లి అతండు రాజ్యమేలునప్పుడు భృషాశ్వుండు ఇతనికి సర్వాస్త్రంబులు దయచేసే భృషాశ్వుని భార్యలు దక్ష ప్రజాపతి కూతుండ్రు జయయు సుప్రభయు అనువారుణైక రూపంబుల మహావీర్యంబుల దీప్తిమంతంబుల జయావహంబుల మహాస్త్రంబుల రక్షసైన్యవధార్థంబు కనిరి విశ్వామిత్రుండు ఇవి అన్నీయునెరుగు మరియు అపూర్వంబులు దర్శించుటయందును శక్తుండు ఆతడు నేర్చిన స్త్రములు అన్యులు నేర్వరు నీ కుమారకున్ ప్రీతి అనుగ్రహింపమది వేర్చి అతండిటు వచ్చెగాని కాదా తనయంతతా సమదదానవ సామజ కుంభ పటనవ్యాతత సింహమూర్తి అతడై ఇటనేటికి వచ్చు భూమిపా ఇటనేటికి వచ్చు భూమిపా అనుచు వశిష్ఠులాడ ముదితాంతరుదార సముచ్చలత్తనూతనుతర మూర్తి భూమిపతి తా కబురంపెను రామునిన్ సలక్ష్మణుని వశిష్ఠమౌని కృతమంగళవంతుల మాతృపాద పూజన మధురాస్య చంద్రముల క్ష్మాపతి ఇద్దర రెండు చేతులన్ కైకొని మోదవీచి మృదుకంపనుడై
తొలియేన్గు గుమ్మముందాకొనియున్న కౌశికుని దగ్గర చేతులు వీడి పుత్రులన్ మోకల ప్రేమమూర్ధములు మూర్కొని మౌనిని చూపగా ఉషశ్రీ కమలాననుల్ మునిని చేరిరి వారు వినమ్రదేహులై సుంకులౌ జులపాల జుత్తులవారలు మూపుల అమ్ముల పొదులువారు ఎగుభుజంబుల వ్రేలనగు విండ్లవారలు నడయాడు పరికాడు నడలవారు ఉడుము చర్మపు వ్రేలి తొడుగులవారలు ముడిచిన పిడిపాకు నడుమువారు కావిరంగుల గూడగట్టులవారలు మొగము కుంకుమ నిలువు బొట్లువారు రఘుశిశులు గదిసుతుని చేరంగబోవ జలజల విసళ్ళు పూలవానలును కురిసే వేలుపుల వీటి మధ్యలల్ వీగుదెంచె సంకువుల బుంబుమలు ములివులు సాగుదెంచె వెనుతిరిగి చూడడాముని సనజొచ్చెను వెంట వెంటదని రాముడు లక్ష్మణుతోడ అయోధ్య బహిర్వనములు వెనుకబడే నిముసపాటునంతన్ వెనుకకు తిరుగడు తరుముచుజనును త్వరాయాన విధృతి జనుచో భూభృత్తనయలు త్రిశీర్ష భుజగ గమన వల్గన సుందర సుషమా మధుమూర్తుల్ వెనుకకు తిరుగక చనచనుదించెను సరయువంత సరయూ నది దక్షిణ తీరము చేరిన వారని వేగమున వెనుదిరిగి రామా రఘుపతి అని ముని పిల్చి రామ అను అక్షరముల్ చలితాధరంబునందునున కవుంగిలించుకొనునోయన మెల్లన అప్పళించి కైకొనుము జలంబు మూర్తమును కొంచెములోనైపోవు ప్రాప్తవేళను గ్రహింపరమ్ము అతి బలాబలలంజను రెండు విద్యలన్ గ్రహింపు విద్యలను నీకహస్కరుడు కూడను ఎదురాడగలేడు ఈ దహదాత్మమైన విద్యామహోవిధురు నిన్ను శక్యమా పట్టంగన్ వడిగ అంతకాలుగడిగి శుద్ధాత్ముడై ఆచమించి రాముడు అవి గ్రహించే రాముడును గ్రహింప రాజైన మునిరాజు రాముగాంచే కనులరాణ తెలియ తరణికులుడు హృదయభరిత విద్యుండవూచు శక్తిమంతములగు సూక్తములను సుహృతుడైన అగ్నిశోభతో చెలువారే శారదాంబుజాప్త సరణి బొలిచే మూర్తము దాటిపోవునని ముందుకు దూసుక వచ్చినాడ మీ కార్తియు కల్గెనేము పథమందున వెన్కకు చూచినన్ శుభావర్తము కాదటంచు వెనురాలనటంచను మౌని లాలనన్ నర్తిత చేతులైన రఘునాథులు నిద్దురవోయిరంతటన్ ఉరుతర వీచిలోల సరయూ శిశిరాంబుసరచ్చలేజ కేసరభర రాజవాయు పరిషత్తులు కొల్వగవచ్చుచున్ విభావరిసిరి చలచల్లగ దివాపతి వంశ్యుడు రమచంద్రునిన్ పరవశమై ప్రశాంత సుఖ భావము చూపే సుషుప్తిమిత్రమై అంత శర్వరి
ప్రభాతప్రాయయైన దూర్వాసంస్తరశయానులగా కాకుత్తులను గాంచుచు విశ్వామిత్రుండిట్లనియే తొలి వెలుగయ్యయిదోయి ఓయి ఓ కోసలసుత ప్రజా సాధురామచంద్ర తొలి వెలుగయ్యే ఇదోయి కౌసలేయా మెలకువ వచ్చెనె మీకు రామభద్రా రామభద్రా. లేచి దైవమైన ఆహ్నికంబు తీర్పుండనిన తల్లి పిలుపు కన్న ప్రేమార్ద్రము మృదువునైన మునిమాటకు మేల్కని దాశరథులు నవ్వుచు లేచి స్నాతులు కృతోదకులు నిర్వర్తిత జపులు కృతాహ్నికులు మునిపాదకృత నమస్కారులు సంహృష్టులునై గమనాభిముఖులైన నడచువేళ మౌనినాథుండు కొంతసేపు ఇరువురకును నడుమ ఎగుచుండు కొంతసేపు ముందుకుంతూగి నడుచును కొంతసేపు వెనుక కూడివచ్చు. తాటక చరిత్ర. అది రాక్షసి సుందునకున్ సుదతి అతడు మంచివాడెసూ దాని సుతుండదయుడు మారీచుండు ఉగ్రదో ప్రతాప పరిధి పరిగభుజుడొప్పున్ ఊళ్లపైబడి తినువాడొకడు తల్లి తాటకాకాలనిషి మలదములును కరుషములు ఘోరకాంతారరు దేశముగను చేసెను జనముల ఎగచి ఎగసి. ఈ దేశములు ఇంతయౌవడవికా ఎన్నేండ్లు పట్టున్ మృగేందాది క్రూర మృగంబులు ఇందునికిగానయ్యుంట ఎన్నేండ్లగున్ కాదే తాటక పిటవెట్టి ఇచటన్ కాపై ప్రజాశ్రేణి వ్యాపాదించెన్ సుమి అన్ని ఏండ్లు ధనుర్బాహ మహోగ్రాకృతి మన దారిలోన ఉండినది అనువుగ అట యోజనార్ధము ఆపై కొంచెంబున దాని పడక పెడపెడ సనుదురు అసలు త్రోవ వదలి జనములు భీతిన్ గుదులుగను వనవరాహము వెదుళ్ళు వేసినటు నమలి వేసెను జనమున్ వదలద ఇంక కరుషమలదముల్ నైవేద్యమిడినలాగయ్యే అనన్ తులుచన్ రాముడు అల్పవీర్యులని విందున్ యక్షులన్ వేయేంగులకున్నంత బలంబు దానికెటుగల్గున్నాగ గాధేయుడిట్టులు చెప్పెన్ తొలుతన్ సుకేతుడనియుండున్ యక్షుడు అవ్వాడు పుత్రులు లేమిన్ తపమాచరింప విధి ప్రీతుండిచ్చే ఈ తాటకన్ కొడుకును ఈనియా వెలితి కూడగ వింత బొలంబొసంగ ఈ పడతికి అబ్జయోని తరువాతను జర్ఛసుతుండు సుందుడు ఈ పడతుక పెండ్లియాడే పైవారికి వాడు జనించే ఊళ్లపై బడి తినువాడు కౌణపత వచ్చెను వానికి శపహేతువై ధీచనుడైన సుందుడు గతించిన లోని బలంబు సుడుగా ఏచిన తానగస్త్యుపైకేగెను సంపగ పుత్రుతోడ మారీచునితోడ తాటక గరిన్ భృకుటిన్ తలవంచి ఒరగా చూచుచు అగస్త్యుడు ఆ వికృత శోషుల పేర్చి
శపించనీ గతిన్ తరుణయు మౌనిషాపవశతన్ వికృతానన ఘూర్ణమానబంధుర తరనేత్రగోళ మునితో భగవంతుడు అగస్త్యుతోడి మత్సరమున ఈ అగస్త్య చరితంబు శుభంబు పొలంబు బీడుగా పరచెను గోవులున్ ద్విజుల పాట్లకు అంతములేద ఇచ్చటన్. విశ్వామిత్రుడు తాటకావధకు రాముని సమ్మతింపజేయుట. తుది మొదలు లేని విశసనము ఇది ఇంకెన్నాళ్ళు జరుగుటేమోయి శిశూ ఇది చదియగవలెనన్నన్ చదియంగా వలయు నీదు చాపాగ్రమునన్ అనినన్ రాముడు మిలితాక్షుడై కట్టా అడుదానిన్ వధింపను నా చేతికి అమ్మురాదు అనిన విశ్వామిత్రుడు ఆ దోషముండిన నాయందున నుండు ధర్మమగు సంధించూడుము అట్లెంచ భూజనులు ఇట్లే హతమారుచుండిరి ఇటులెంచన్ త్రీవధ క్లేశమున్. నృశంసుండు అనృశంసుండనక పాతకంబు సదోషంబనక సత్పురుషులు ప్రజారక్షణంబాచరింపవలయు ఇది సనాతనంబైన రాజధర్మంబు ఇది పరమాధర్మురాలు దీనింగూర్చి ధర్మ విచారణ లేదు. తొల్లి ధారణీదేవి చంపబోవు మంధరను శక్రుండు వధించే లోకంబు అనింద్రంబు చేయనించిన భృగుపత్నిని వెన్నుండు సంహరించే అధర్మ సైతలై స్త్రీలు తొల్లి మహాపురుషులచే వధింపబడిరి ధర్మంబు మాకు వదలుము నీ ప్రథమ మార్కణ దర్శనోత్సాహులము మాకు కనువిందు సేయుము. అల్లభృషాశ్వు నుండి సకలాస్త్రములున్నను జేరే అస్త్రముల్ తల్లులు రెండునవు అతి బలాబలలున్ నిను నన్ను నుండి శ్రీవల్లులు చేరే నేను గురువన్ గురుదక్షిణ ఇమ్ము తటకాభల్లము నాకు రాఘవ నృపాలక గేహమణి ప్రదీపిక అనినన్ రాముడు దోయిలించి ప్రభువా అట్లే పునర్తున్ నిను విద్యాగురు నేను కాదనుట లేనేలేదు మా తండ్రులున్ నను పంపించెడు వేళ నీ వచనముల్ నానాత్రైమౌళి మండనముల్ కాగ సమాదరింపుమని అన్నారున్ మహప్పేటికా. రాముడు తాటకను వధించుట ఇదే గోబ్రాహ్మణ రక్షకోసమై ఆ ఈ దేశ సౌభాగ్య సంపదకై మత్కురు దక్షిణార్థమై ఈ పాపాత్మయౌ తాటకన్ చదియంతునంచును ధనుర్జావల్లి శబ్దించినన్ హ్రదసేతు భ్రమవారి నిస్వనముగానార్చన్ దిశాసంతతుల్ తల్లులితంబులైన నినదంబులకం వనవాసులెల్ల కంపిల్లిరి తటకాశ్రవణ వీధిక దిర్దిరై కృధాఫుల్ల తనూరుహాంధువుల పుట్టిన మంటలతోడలేచి జావల్లిరవంబు దిక్కుబడి పరువులు వెట్టుచు వచ్చే ఉగ్రతన్ దాని వికృతంపు మోమును దాని వికారము మేను తాకని రాముండైనన్ తమ్మునిగని లచ్చీ నీవు ఆ ఆసురి చూచితే అని నగుచున్ దీనిన్ చూచు చెవదలున్ ప్రాణంబులు పిరికి గుండెవాడైన మరిన్ దీని మరి అడుదారిని వానెత సంపను నరకెద
పాదకరములన్ అనుచో బాహులు బిట్టు చాచికొని క్రోధావిష్ట గర్జంతి రామునిపై దూకుచు వచ్చె తాటకయు హుమ్మూర్ఛా కృదుగ్రస్వనాననుడై దండమునట్టు వెట్టి ముని అంతన్ స్వస్తియవు రమలక్ష్మణయుగ్మంబునకు అన్న అద్దనుజమూర్ఛాగ్రస్తయై కృంగుచున్.